నమస్తే అండి. అమ్మ మినీ గార్డెన్కి వెల్కమ్. నా పేరు తిరుపతమ్మ. ఈరోజు ఏంటంటే కొంచెం ఈ మొక్కల్లో మట్టి తీసుకొని పోసుకోవాలనండి. ఎందుకంటే మనకు వర్షాకాలం వస్తుంది కదా, కొంచెం ముందుగానే. ఇది మే నెల కదండి, మే నెలలోనే కొంచెం మొక్కల మట్టి అవి తీసుకోవాలని పెట్టుకున్నా. ఎందుకంటే మనం చెయ్యాలి, ఈ పని చేసుకుంటేనే మనకు అయింది. ఎప్పుడో చేసుకుందామంటే మటుకు కాదండి, కొంచెం చేసుకుంటేనే మనం ఈ పని మనకు త్వరగా అప్పుడప్పుడు చేసుకోవాలనుకుంటే కాదు. రోజుకు కొద్దిగా ఏదో 4 కుండీల్లో మట్టి తీసుకోవటమో, పెట్టుకోవటమో, సర్దుకోవటమో చేసుకుంటూనే ఉండాలి. ఇవి అయితే టమాటా మొక్కలు పడిపోతున్నాయి. నేను కొంచెం చెక్కలు పెట్టి కొంచెం ఈ రాళ్ళ మీద పెట్టానండి. అయిపోయినాయి. హైబ్రిడ్ టమాటాని ఉంచాను, కాసిని పాపం 2 సార్లు తీసేస్తున్నా. ఇవి తీసేసి మనం ఆడేసుకున్నామంటే మళ్ళీ ఈ కొమ్మలు అవి ఎండిపోతాయి. మళ్ళీ మనం మట్టి వేసుకొని కొంచెం ఎండాకులు వేసుకుంటే కొంచెం కంపోస్ట్ కలిసి వచ్చింది. ఈ మొక్కలు అయితే పీకేస్తాం, టమాటా మొక్కలు పీకేసి పక్కన మనం ఎండబెట్టుకున్నామంటే కొంచెం కంపోస్ట్కి పనికి వచ్చిద్దని ఎండబెడుతున్నానండి. ఇది ఇక్కడ అంతా కుమ్మరిస్తున్నా. ఈ మట్టి అమంతా కుమ్మరిస్తే ఇట్లా ఎండిపోద్ది. దీన్ని మళ్ళీ మనం ఎండబెట్టి కొత్త మట్టిలో కలుపుకొని ఎరువులు కలుపుకొని ఇచ్చుకుంటే 4 రోజులు ఎండిపోద్ది కదండి బాగా. అందుకే ఎండబెడుతున్నా. ఇదైతే కిచెన్ కంపోస్ట్. ఈ కిచెన్ కంపోస్ట్ ఇది తీసి ఎండబెడుతున్నాను. ఎండబెట్టి దీన్ని మామూలుగా జల్లి పట్టుకోవటమా లేకపోతే అట్నే అయినా ఇది ఏం లేదు. ఇట్లా చూడండి ఎట్లా ఉంటుంది. దీంట్లో అన్నీ కలిసిందే. ఎక్కువ నేను ఆకులు కొంచెం పొట్టేసి తేలిగ్గా చేశాను. బరువే ఉండదండి, అదంతా నల్లగా ఉంటుంది. మనం జల్లి పట్టుకొని పోసుకోవటమే. ఇట్లా ఎండబెట్టుకోవాలి. కొంచెం మనం ఇష్టంగా చేసుకోవాలి, కష్టమైన తప్పదు. మనకి మొక్కలు పెంచుకోవాలంటేనే పని ఉంటుందండి. ఆడవాళ్ళకి పనే, ఇంట్లో పని చూసుకోవాలి, ఈ పని చూసుకోవాలి, పనే ఉంటుంది. కానీ కొంచెం శ్రద్ధగా ఇష్టపడ్డామంటే మనకి కష్టం కూడా అంత అవలేలుగా అనిపించింది. చిలక ముక్క తోటకూర చూడండి. ఈ ఆకు మనకి తినటానికి మంచిది. మన బోన్స్కి, మోకాళ్ళ నొప్పులకి ఉండే మన ఎనికలకి మంచిదంట, గట్టిదనం. అందుకని దీన్ని పీకనండి నేను. ఏడన్నా మలిస్తే తీసి కూర వండుకుంటాను. కొంచెం పెద్ద అయినాక బాగుంటుంది. ఈ కూర తినాలి మనం. చిలక మొక్క తోటకూర ఎక్కడ పడితే అక్కడ మలిసిద్ది, కానీ మన కుండీల్లో మలిసింది మనం తీసుకొని వండుకుంటే బాగుంటుంది. మట్టి అంతా తీసుకుంటా మనం అప్పుడప్పుడు 4 కుండీలు ఖాళీ చేసుకోవటం, మళ్ళీ అవి ఆ మట్టి ఎండబెట్టుకుంటే బాగుంటుంది. మనం అన్నీ ఒకసారి ఏమో చేయలేం కదండి. చిక్కుడుకాయలు చూడండి, గోడు చిక్కుళ్ళు ఎంత బాగా కాసినాయి చూడండి. ఈ చెట్టుకైనా ఈ చెట్టుకైనా ఇవి తెంపుకోవాలి ఇప్పుడు. ఇది చూడండి, నాటు రోజు పూలు ఎంత బాగా కాసినాయి. ఇట్లా కొంచెం మట్టి లూజ్ చేసుకొని నేను ఇవాళ ఫెర్టిలైజర్ ఇవ్వాలని కొంచెం లూజ్ చేస్తున్నానండి మట్టి. పూలు చూడండి ఎంత ఎండల్లో కూడా కొంచెం సైజులు తగ్గిన పూలు చూడండి ఎట్లా కాసినాయి. ఎన్ని ఉండేవి చూడండి, చెట్టుకి ఎన్ని పూలు ఉండేవి. ఇట్లా లూజ్ చేసుకొని ఇవాళ చేప బెల్లంతో కలిపిన లిక్విడ్ మొక్కలకి ఇవ్వాలని ఇట్లా తయారు చేసుకుంటున్నాను. శుభ్రంగా ఇట్లా మనం మట్టి లూజ్ చేసుకొని ఇచ్చే లిక్విడ్ కిందకు పోకుండా ఉంటుంది. అందుకోసమే కొంచెం లూజ్ చేసి ప్రతి మొక్కకి ఇట్లా మనం ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మట్టి ఇట్లా లూజ్ చేస్తే చూడండి ఇట్లా ఉంటుంది. ఇట్లా లూజ్ చేసుకొని ఫెర్టిలైజర్ ఇవ్వాలని చేస్తున్నానండి. మనం
మనకి ఆడవాళ్ళకి ఇంట్లో పని ఈ పని చూసుకోవాలండి, తప్పదు. కష్టం అనుకుంటే జరగదు పని. కష్టమైనా మనం కొంచెం శ్రద్ధగా చేసుకుంటే మనకి కావాలి, కాయలు పండించుకోవాలి, పువ్వులు పూయించుకోవాలనుకుంటే ఈ మనం చేసుకోవాలి తప్పనిసరిగా. ఆడవాళ్ళకి పని ఎవరు ఎన్ని అనుకున్నా ఆడవాళ్ళ పని ఆడవాళ్ళకే ఉంటుందండి. ఆ పని ఈ పని చేసుకోవాల్సింది. కొంచెం ఇష్టపడి చేసుకున్నామంటే అదే తేలిక అనిపించిద్ది. మనం చేసుకున్న ఆ పూలు చూసి కాయలు చూసి మనకి చాలా ఆ కష్టాన్ని మర్చిపోతాం, మనసుకి బాగా అనిపించిద్ది. తోట పని చేసుకోవాలంటే 4 చెట్లైనా 10 చెట్లైనా మనం పెంచుకోవాలనుకుంటే ఊరకనే పెరగవు కదండి. వాటికి అంతా చేసుకుంటేనే మనం చెట్లు. అందుకే ఇదిగో ఇవన్నీ నేను చెక్కలు అవన్నీ పెట్టేసానండి. అవన్నీ తీసేయాలి, తీసి సర్ది పెట్టుకోవాలి. అన్నీ తీసేసా కుండీలు, ఆడ చెక్కలు బండలో పెట్టుకున్నానండి. అవన్నీ తీసేసి సర్దుతా. అంతేనండి, బాయ్.